ఒక చిన్న కాగితం ముక్కను చేతిలోకి తీసుకుని చూసినప్పుడు మనకొక విచిత్రమైన వాస్తవం అర్థమవుతుంది. ఉమ్, విచిత్రమైన వాస్తవం అంటే? అంటే చూడండి, ఆ కాగితం మీద కొంత ఇంక్ ఉంటుంది. కాని దానికి భౌతికంగా ఎలాంటి విలువ ఉండదు కదా. దాంతో మనం ఇల్లు కట్టుకోలేము, దాన్ని తినలేము కూడా. అవును, నిజమే. ఎవరికైనా ఆ కాగితాన్నిచ్చి వాళ్ళ ఇల్లు మనకు రాయమంటే బహుశా పిచ్చివాళ్ళనుకుని పోలీసులకు ఫోన్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. కానీ అదే కాగితం మీద గాంధీగారి బొమ్మ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రుంటే చాలు, ప్రపంచం మొత్తం దానికి తలొగ్గుతుంది. ఆ అది మాత్రం అక్షరాల సత్యం. ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనం ప్రతిరోజు బతికే ఒక అతిపెద్ద అదృశ్యమైన సామాజిక భ్రమ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డబ్బు. అలాగే దాని చుట్టూ అల్లుకున్న క్రెడిట్ లేదా అప్పు అనే వ్యవస్థ గురించి మన దగ్గరున్న ఆధారాలను డీకోడ్ చేద్దాం. రైట్. ఆ భ్రమ ఎంత బలమైంది అంటే, ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి నిర్ణయాలను అది శాసిస్తుంది. మనం పరిశీలిస్తున్న ఆధారాల ప్రకారం చూస్తే డబ్బు అనేది కేవలం ఒక వస్తువు కాదు. మరేంటి, అదొక సిస్టమ్. వస్తువుల మీద కంటే కూడా ఒక సమాజంగా మనం ఆ సిస్టమ్ మీద పెట్టుకున్న నమ్మకమే ఆర్థిక వ్యవస్థకు మూలాధారమని అర్థమవుతుంది. ఆ నమ్మకం ఎలా పుట్టింది, మన జీవితాలను ఎలా కంట్రోల్ చేస్తోంది అనేది డీకోడ్ చేయడం నిజంగా అత్యంత ఆసక్తికరం. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఎక్కడుంచి మొదలు పెడదాం? అసలు ఈ నమ్మకం పుట్టకముందు, అంటే ఈ డబ్బు అనే కాన్సెప్ట్ అసలు లేనప్పుడు మనుషులు వ్యాపారం ఎలా చేసేవారు? బాటర్ సిస్టమ్ లేదా వస్తు మార్పిడి పద్ధతి గురించి మనందరికీ తెలిసిందే. అవును, చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. కానీ మన సోర్సెస్లో కోరికల ద్వంద్వ సమాపాతం లేదా డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనే ఒక అద్భుతమైన ఆర్థిక సూత్రాన్ని ప్రస్తావించారు. ఇది ఎంత పెద్ద మ్యాథమెటికల్ పీడకలగా ఉండేదో ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పీడకల ఎలాంటిదో ఒక ఉదాహరణతో చూద్దాం. మన సోర్సెస్లో సలీం అనే బూట్లు తయారుచేసే ఒక వ్యక్తి గురించి చెప్పారు. సలీంకి గోధుమలు కావాలి. తన దగ్గర తాను తయారుచేసిన బూట్లున్నాయి కదా. అవును. ఇప్పుడు సలీం కేవలం గోధుమలు పండించే రైతును వెతికితే సరిపోదు కదా. ఆ రైతు దగ్గర గోధుమలు ఉండాలి, అదే సమయంలో ఖచ్చితంగా ఆ రైతుకు బూట్ల అవసరం కూడా ఉండాలి. రైట్. ఇద్దరి అవసరాలు ఒకే సమయంలో ఒకరికొకరు 100% సరిపోలాలి. ఇది ప్రతి లావాదేవీకి జరగాలంటే ప్రాక్టికల్గా ఎంత కష్టమో ఊహించండి. ఇది వింటుంటే నాకు ఒక మోడర్న్ టెక్నాలజీ గుర్తొస్తోంది. ఏంటది? ఇది అచ్చం ఆన్లైన్ డేటింగ్ యాప్లో ఇద్దరు వ్యక్తులు ఒకరి ప్రొఫైల్ ఒకరు ఖచ్చితంగా ఇష్టపడి రైట్ స్వైప్ చేస్తేనే మ్యాచ్ అయినట్టుంది. అబ్బా, భలే కనెక్ట్ చేశారు. అవును, కరెక్ట్. బార్టర్ సిస్టంలో కూడా ఇద్దరికీ ఒకరి వస్తువులు మరొకరికి అవసరమైతేనే డీల్ కుదురుతుంది. ఒకరికి అవసరం ఉండి మరొకరికి లేకపోతే ఆ లావాదేవీ అక్కడే ఆగిపోతుంది. ఇలా అయితే సమాజం ఎలా ముందుకు వెళ్తుంది? అసాధ్యం కదా. అందుకే డబ్బు ఆ మ్యాచింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే డబ్బు ఒక మధ్యవర్తిగా మారిందో ఈ ద్వంద్వ సమాపాతమనే నిబంధన గాల్లో కలిసిపోయింది. అవును. ఇప్పుడు సలీం బూట్లు అవసరమైన రైతు కోసమే వెతకాల్సిన పనిలేదు. ఖచ్చితంగా. తన బూట్లను ఎవరికైనా అమ్మి డబ్బు తీసుకోవచ్చు. ఆ డబ్బుతో ఎవరి దగ్గరనుండైనా గోధుమలు కొనుక్కోవచ్చు. అందుకే దీన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలిచారు. కానీ ఆ ఎక్స్చేంజ్ మీడియం ఎలా మారిందో చూస్తే విచిత్రంగా అనిపిస్తోంది కదా. అవును. ప్రాచీన కాలంలో వ్యవసాయం ప్రధానం కాబట్టి పశువులను, ధాన్యాన్ని వాడారు. ఆ తర్వాత లోహాల వాడకం మొదలైంది. మన ఆధారాల్లో ప్రస్తావించినట్లు 2500 సంవత్సరాల క్రితం నాటి పంచ్ మార్కెట్ నాణ్యాలు, గుప్తుల కాలం నాటి నాణ్యాలు. అవును, అలాగే అక్బర్, తుగ్లక్ నాణేల మీదుగా ఆధునిక కాగితపు కరెన్సీ వరకు ఈ ప్రయాణం సాగింది. అది ఇక్కడ నేనొక విషయం గమనించాను. ఏంటది? బంగారం, వెండి నాణేనికి వాటికవే ఒక విలువ ఉంటుంది కదా. ఆ లోహాన్ని కరిగించి వేరే దానికి వాడుకోవచ్చు. కానీ ఈ ఆధునిక కాగితపు నోట్లకు అలా సొంతంగా ఎలాంటి విలువ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ కాగితానికి విలువను ఆపాదించేది కేవలం ప్రభుత్వం మాత్రమే. భారతదేశంలో అయితే కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. మన దేశ చట్టం ప్రకారం లావాదేవీలు జరపడానికి ఆ నోట్లను అంగీకరించకుండా ఎవ్వరూ కాదనలేరు. ఆ చట్టబద్ధమైన గ్యారంటీ ఉండటం వల్లే ఆ కాగితం ముక్కకు అంత పవరొచ్చింది. అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఆగుదాం. కేవలం ఒక ప్రభుత్వం స్టాంపేసి చట్టం చేసినంత మాత్రాన దానికి విలువెలా వస్తుంది? అంటే మనం జింబాబ్వే లేదా వెనిజులా లాంటి దేశాల చరిత్ర చూస్తే అక్కడ కూడా ప్రభుత్వాలే నోట్లు ముద్రించాయి కదా. వాళ్ల చట్టాలు కూడా లావాదేవీలను అంగీకరించమని చెప్పే. అవును, నిజమే. కానీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ప్రజల నమ్మకం పోయినప్పుడు
ఆ కాగిత మునట్లు రోడ్ల మీద చెత్తతో సమానమైపోయాయి. అంటే ఆ స్టాంపుకు విలువ లేదు, దాని వెనక ఉన్న సామూహిక నమ్మకానికే విలువ ఉన్నట్లు కదా. మీరొక అత్యుత్తమమైన పాయింట్ పట్టుకున్నారు. ప్రభుత్వ ముద్ర అనేది కేవలం ఒక సింబల్ మాత్రమే. రైట్. దాని వెనక అసలు ఉద్దేశమేంటంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సజావుగా నడుస్తుందని, ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని ప్రజలు పెట్టుకున్న నమ్మకం. ఈ నమ్మకమే ఫియాట్ కరెన్సీకి ప్రాణం. ఆ నమ్మకం విచ్ఛిన్నమైతే ఆ కరెన్సీకి కాగితం విలువ కూడా ఉండదు. ఈ నమ్మకమనే కాన్సెప్ట్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్లేసరికే మరింత సంక్లిష్టంగా మారుతుంది కదా. ఇప్పుడు ఈ కరెన్సీ నోట్లను మనం ఎప్పుడూ ఇళ్లల్లో కట్టలుగా పెట్టుకుని భద్రపరచలేము. అవును, అదంతా సేఫ్ కాదు. కాబట్టి ప్రజల దగ్గర తమ రోజువారీ ఖర్చులకు పోను మిగిలిన అదనపు డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. వీటిని డిమాండ్ డిపాజిట్లు అంటారని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఆ డబ్బును బ్యాంకులు వెనక్కివ్వాలి. కరెక్ట్. ఈ డిమాండ్ డిపాజిట్లు అనేవి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనవి. ఇవి కేవలం డబ్బును దాచుకోవడానికి మాత్రమే కాదు, లావాదేవీల వేగాన్ని అమాంతం పెంచడానికి ఉపయోగపడతాయి. ఎలా? మన ఆధారాల్లో ఉన్న సలీం, ప్రేమ్ కుమార్ల ఉదాహరణే తీసుకుందాం. సలీం తన లెదర్ సప్లయర్ అయిన ప్రేమ్ కుమార్కు 57,000 రూపాయలు చెల్లించాలి. సలీం ఆ డబ్బును నగదు రూపంలో మోసుకువెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఒక చెక్ రాసి ఇస్తే సరిపోతుంది. ప్రేమ్ తన బ్యాంకులో ఆ చెక్ వేస్తాడు. అవునా? ఇక్కడ ఒక కాగితపు నోటు కూడా భౌతికంగా ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మారలేదు. కానీ కేవలం కంప్యూటర్లో కొన్ని నంబర్లు మారడం ద్వారా ఏకంగా 57,000 లావాదేవీ జరిగిపోయింది. అబ్బా, ఇక్కడే నాకు ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద సందేహం అడగాలి. అడగండి. ఇప్పుడు ప్రజలందరూ బ్యాంకులో తమ జీవిత పొదుపు మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు కదా. ఒకవేళ ఈ ఆర్థిక మాంద్యమో వచ్చి ఆ ప్రజలందరూ ఒకేసారి వెళ్లి తమ డబ్బులు వెనక్కివ్వమని అడిగితే ఏమవుతుంది? బ్యాంకులు ఆ డబ్బును ఏదో పెద్ద డబ్బాలో లేదా లాకర్లో పెట్టి దాచవు కదా. ఇక్కడే మీరు బ్యాంకింగ్ సీక్రెట్స్ని టచ్ చేశారు. అసలు రహస్యమేమిటంటే, బ్యాంకులు మన డబ్బును లాకర్లలో దాచవు. మరేం చేస్తాయి? మన నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ దగ్గరకు వచ్చే మొత్తం డిపాజిట్స్లోనూ కేవలం 15% మాత్రమే నగదు రూపంలో తమ వద్ద ఉంచుకుంటాయి. మిగతా డబ్బును బయటకు పంపించేస్తాయి. వెయిట్, కేవలం 15%? వినడానికిది చాలా భయంకరంగా ఉంది కదా. అవును, మొదట్లో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అంటే నేనొక 100 రూపాయలు నా అకౌంట్లో వేస్తే బ్యాంకు దగ్గర కేవలం 15 రూపాయలు మాత్రమే నాకోసం ఉంటాయి. మిగతా 85 రూపాయలు మాయమైపోతున్నాయా? ఇదెలా సాధ్యం? ఇదొక రకంగా బ్యాంకు వాళ్లు ఏ ఆస్తి లేకుండానే గాలిలోంచి డబ్బును సృష్టించడమే కదా. బ్యాంకులో ఖాతా ఉన్నవారిలో ఒక చిన్న శాతం మంది మాత్రమే డబ్బును విత్డ్రా చేయడానికి వస్తారని బ్యాంకులకు తెలుసు. లాజికల్గా ఆలోచిస్తే అదే జరుగుతుంది. దానికి ఆ 15% నగదు సరిపోతుంది. ఇక మిగిలిన 85% డబ్బును బ్యాంకులు లాకర్లలో పెడితే ఎవరికీ ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇళ్ల నిర్మాణానికి, వ్యాపారాలకు, వ్యవసాయానికి లోన్లు అవసరమున్నవాళ్లకి బ్యాంకులు ఆ డబ్బును అప్పుగా ఇస్తాయి. ఓహో, అంటే డిపాజిట్ చేసిన వారికి తక్కువ వడ్డీ ఇచ్చి అప్పు తీసుకున్న వారి దగ్గర ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. ఆ మధ్య ఉన్న వ్యత్యాసమే బ్యాంకుల ఆదాయం అన్నమాట. ఎగ్జాక్ట్లీ, అదే వాళ్ల బిజినెస్ మోడల్. అంటే నా డబ్బు నా అకౌంట్లో ఉన్నట్లు నాకు ఫోన్లో మెసేజ్ చూపిస్తుంది, కానీ వాస్తవానికి ఆ డబ్బు ఎక్కడో ఒక బిల్డర్ చేతిలో సిమెంట్ కొనడానికి లేదా ఒక రైతు చేతిలో ట్రాక్టర్ కొనడానికి పెట్టుబడిగా మారి తిరుగుతూ ఉంటుంది కదా. ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ నిజంగా అద్భుతం. అందుకే బ్యాంకులు డిపాజిటర్లకు, రుణగ్రహీతలకు మధ్య ఒక వారధి లాంటివి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటది? ఈ క్రెడిట్ వ్యవస్థ అద్భుతమే కాని ఇది అందరికీ ఒకేలా పనిచెయ్యదు. ఇది నాణేనికున్న 2 ముఖాల లాంటిది. అవును, మన మూలాధారాల్లో ఇచ్చిన ఉదాహరణలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకరి జీవితాన్ని ఉద్ధరించవచ్చు, మరొకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు. అవును, ఇక్కడే మనం క్రెడిట్ రిస్క్ గురించి మాట్లాడుకోవాలి. సలీం ఉదాహరణే మళ్లీ తీసుకుందాం. పండుగ సీజన్లో అతనికి 3,000 జతల బూట్ల ఆర్డర్ వస్తోంది. అతనికి అర్జెంటుగా ముడిసరుకు కొనాలి, పనివాళ్లకు జీతాలివ్వాలి. సలీం మార్కెట్లో తన క్రెడిట్ని ఉపయోగించుకుని లెదర్ అప్పుగా తెస్తాడు, అడ్వాన్స్ తీసుకుంటాడు. అవును, ఆర్డర్ పూర్తి చేస్తాడు, లాభం తీసుకుని అప్పులు క్లియర్ చేస్తాడు కదా. ఇక్కడ అప్పు అనేది ఒక ఆయుధంలా అతని వ్యాపారాన్ని పెంచింది, వృద్ధికి సహాయపడింది. ఆమె వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకుని 3 ఎకరాల్లో వేరుశెనగ వేసింది. సలీం వ్యాపారంలో ఉన్నట్లు ఇక్కడ పరిస్థితులు ఆమె కంట్రోల్లో ఉండవు కదా. ఇదొక గ్యాంబ్లింగ్ లాంటిది, ప్రకృతి మీద ఆధారపడిన వ్యాపారం. కరెక్ట్.
దురదృష్టవశాత్తు చీడపీడల వల్ల పంట దెబ్బతింది. ఖరీదైన మందులు వాడినా ఫలితం లేదు. పంట చేతికి రాలేదు, అప్పు తీర్చలేకపోయింది. పైగా ఆ అప్పు తీర్చడానికి మరుసటి ఏడాది మళ్లీ అప్పు తీసుకుని పంట వేసింది. ఇదొక విషవలయం. సాధారణ పంట పండినా పాతప్పుల వడ్డీలు కూడా తీరని పరిస్థితి. చివరికి తన సొంత భూమిని అమ్ముకోవాల్సొచ్చింది. అవును, చాలా బాధాకరమైన విషయం. సో ఇదంతా చూస్తుంటే మనకేమర్థమవుతుంది? క్రెడిట్ అనేది ఉచితంగా వచ్చే డబ్బు కాదు. అదొక రిస్క్ మల్టిప్లయర్. పరిస్థితులు అనుకూలిస్తే సలీంలాగా లాభాన్నిస్తుంది, ప్రతికూలిస్తే స్వప్నలాగా డెడ్ ట్రాప్లో, అంటే అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంది. ఆ రిస్కును బ్యాలెన్స్ చేయడానికే అప్పు ఇచ్చే సంస్థలు కొన్ని టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే క్రెడిట్ నిబంధనలు వాడతాయి. వడ్డీ రేటు ఎంత, డాక్యుమెంటేషన్ ఏమిటి అనేదే నిర్ణయిస్తాయి. కానీ వీటన్నిటికంటే అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. కొల్లాటరల్ కదా, అంటే హామీ పత్రాలు. అవును, సరిగ్గా చెప్పారు. ఈ కొల్లాటరల్ అనేదే అత్యంత దారుణమైన ఫిల్టర్ అనిపిస్తోంది నాకు. మన సోర్సెస్లో మేఘా అనే ఆవిడ సొంత ఇల్లు కొనుక్కోడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు లోన్ తీసుకున్న ఉదాహరణ ఉంది కదా. బ్యాంకు వారు ఆమె జీతం వివరాలు అన్నీ చూసి ఆ కొత్త ఇంటి పత్రాలనే తమ దగ్గర కొల్లాటరల్గా పెట్టుకున్నారు. లోన్ పూర్తిగా తీర్చిన తర్వాతే ఆ పత్రాలు తిరిగిస్తారు. కట్టకపోతే ఆ ఇంటినమ్మి డబ్బు రికవరీ చేసుకుంటారు. అవును, కేవలం ఇల్లు మాత్రమే కాదు, భూమి పత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, కొన్ని చోట్ల పశువులను కూడా హామీగా వాడతారు. భౌతికంగా ఆస్తి ఉంటేనే మీకు అప్పు దొరుకుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే ఒక పెద్ద లాజికల్ లూప్హోల్ కనిపిస్తుంది కదా. ఏంటది? బ్యాంకులు అప్పు ఇవ్వాలంటే హామీగా ఆస్తి ఖచ్చితంగా ఉండాలి. అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఏ ఆస్తులు లేని నిరుపేదలను పక్కన పెట్టేసి కేవలం ఆస్తులు ఉండి ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లకే మరింత డబ్బు ఇచ్చేలా డిజైన్ చేయబడి ఉందన్నమాట. ఇది వినడానికి చాలా కఠోరంగా ఉన్నా ఇదే వాస్తవం కదా. మీరు చెప్పిన వాస్తవాన్ని మన మూలాధారాల్లోని ఒక షాకింగ్ డేటా పాయింట్ ఖచ్చితంగా నిరూపిస్తుంది. పట్టణాల్లో నివసించే ధనవంతులు తాము చేసే అప్పుల్లో 90% ఫార్మల్ సెక్టర్ అంటే బ్యాంకులు లేదా సహకార సంఘాల నుండే పొందుతున్నారు. ఎందుకంటే వారి దగ్గర ఆస్తులున్నాయి కాబట్టి. కరెక్ట్. కానీ పేదవారి విషయానికొస్తే వారు చేసే అప్పుల్లో ఏకంగా 85% ఇన్ఫార్మల్ సెక్టర్ పైన ఆధారపడి ఉంది. ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే వడ్డీ వ్యాపారులు, ఆ ఊరి భూస్వాములు, స్నేహితులు. వీరికి ఆర్బీఐ నిబంధనలు వర్తించవు. కానీ ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎలా? బ్యాంకులు సంవత్సరానికి 10 లేదా 12% వడ్డీకి అప్పిస్తుంటే పేదవాళ్లు అంత భారీగా వడ్డీ వ్యాపారుల మీదే ఎందుకు ఆధారపడుతున్నారు? వాళ్లు నేరుగా బ్యాంకుకే వెళ్లొచ్చు కదా. దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే ఇక్కడే వడ్డీ వ్యాపారులు ప్లే చేసే మైండ్ గేమ్ ఉంటుంది. మన సోర్సెస్లోని సోన్పూర్ గ్రామంలో శ్యామల్ అనే చిన్న రైతు కథ చూద్దాం. అతనికి ప్రతి సీజన్లో వ్యవసాయానికి డబ్బు కావాలి. బ్యాంకు డాక్యుమెంట్లు లేవు కాబట్టి వ్యవసాయ వ్యాపారి దగ్గర నెలకు 3% వడ్డీకి అప్పు తీసుకుంటాడు. దానికి తోడు పంట పండాక ఆ వ్యాపారికే తక్కువ ధరకు అమ్ముకోవాలని కండిషన్. ఓ, అంటే ఇక్కడ వ్యాపారి వడ్డీతో పాటు పంట ధరను కంట్రోల్ చేయడం ద్వారా డబుల్ ప్రాఫిట్ కొడుతున్నాడు. అవును. రమ అనే వ్యవసాయ కూలీ కథ ఇంకా దారుణం. ఆమె తన యజమాని దగ్గరే అప్పు చేస్తోంది. అతను నెలకు 5% వడ్డీ వసూలు చేస్తాడు. నెలకు 5% అంటే ఏడాదికి 60% వడ్డీ. అబ్బా, ఒక పేద మహిళ ఏడాదికి 60% రిటర్న్స్ ఇచ్చే వ్యాపారం ఏం చేయగలదు? ఆమె ఎంత కష్టపడినా ఆ అప్పు తీరదు కదా. తీరదు. పైగా యజమాని దురుసుగా ప్రవర్తించినా సరే పాత అప్పు ఉంది కాబట్టి అక్కడే పడి ఉండాలి. ఇది కేవలం వడ్డీ వ్యాపారం కాదు, అదొక దోపిడీ. అవును, పేదవారి దగ్గర బ్యాంకులు అడిగే డాక్యుమెంట్లు, ఆస్తులు లేవు కాబట్టి ఫార్మల్ సిస్టమ్ వాళ్లకు పనికిరాకుండా పోయింది. కానీ వడ్డీ వ్యాపారికి వాళ్లు పర్సనల్గా తెలుసు కాబట్టి ఎలాంటి కాగితాలు లేకుండా అప్పిస్తాడు. అవును, ఆ అప్పటికప్పుడు దొరికే సౌలభ్యం కోసం వాళ్లు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఇదొక భయంకరమైన డెడ్-ఎండ్ లాగా కనిపిస్తోంది. హామీకి ఆస్తి లేదు కాబట్టి నిరుపేదలు ఎప్పటికీ తక్కువ వడ్డీకి బ్యాంకు లోన్ తీసుకోలేరు. మరి దీనికి పరిష్కారమేమిటి? ఈ ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ను ఎలాగైనా హ్యాక్ చేసి ఆస్తులు లేనివారికి కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చేయలేమా? ఆశ్చర్యకరంగా ఈ సిస్టమ్ను హ్యాక్ చేయడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని కనుక్కున్నారు. అదేంటి? అదే స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా SHGలు అంటాం కదా. ఒక ఊరిలో ఉన్న కొందరు మహిళలు, ముఖ్యంగా నిరుపేదలు, ఒక 15 నుండి 20 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతారు.
వారు తమ స్థోమతను బట్టి నెలకు ₹25 నుండి ₹100 వరకు ఆదా చేసి ఒకచోట పూల్ చేస్తారు. హ్మ్, ఆ గ్రూప్లో ఎవరికైనా చిన్న అవసరం వస్తే బయట వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లకుండా ఆ పూల్ చేసిన డబ్బు నుండే తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చుకుంటారు. ఈ కాన్సెప్ట్ వినడానికే చాలా బాగుంది. తమకు తామే సహాయం చేసుకోవడం మంచిదే. కాని ఇది బ్యాంకుల రూల్స్ని ఎలా మారుస్తుంది? దీనివల్ల బ్యాంకుల వాళ్ళకి పెద్ద లోన్ ఎలా వస్తుంది? వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఆస్తులు లేవు కదా? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఆ గ్రూప్ గనక 1-2 సంవత్సరాలు క్రమం తప్పకుండా డబ్బు ఆదా చేస్తూ, అప్పులిచ్చుకుంటూ, తిరిగి చెల్లిస్తూ ఉంటే బ్యాంకులో ఆ గ్రూప్ పనితీరును గమనిస్తాయి. రైట్. ఆ తర్వాత బ్యాంకులు ఎవరి వ్యక్తిగత ఆస్తులను హామీగా అడగవు. ఆ గ్రూప్ పేరు మీదే ఏకంగా పెద్ద మొత్తంలో ఎలాంటి కొలాటరల్ లేకుండా లోన్ మంజూరు చేస్తాయి. ఒకవేళ ఎవరైనా డబ్బు కట్టకపోతే గ్రూప్లోని మిగతా సభ్యులు బాధ్యత తీసుకుంటారు. ఒక్క నిమిషం. ఇది వింటుంటే నాకు మల్టీప్లేయర్ వీడియో గేమ్స్ గుర్తుకొస్తున్నాయి. ఎలా? ఇప్పుడు ఒక ఆన్లైన్ గేమ్లో 5 సభ్యులున్న ఒక టీం ఆడుతున్నప్పుడు అందులో ఏ ఒక్కరు చీటింగ్ చేసినా మొత్తం టీంని ఆ గేమ్ సర్వర్ నుంచి బ్యాన్ చేస్తారు కదా? అవును. అందుకే ఎవరికి వాళ్ళు తప్పు చెయ్యకుండా ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటారు. ఇక్కడ ఎస్హెచ్జీలలో కూడా అదే జరుగుతుందా? బ్యాంకు వ్యక్తిగతంగా ఒకరికి లోన్ ఇవ్వకుండా గ్రూప్కు ఇస్తుంది. అందులో ఎవరైనా డబ్బు కట్టకపోతే భవిష్యత్తులో ఆ గ్రూప్కు లోన్స్ రావు. కాబట్టి ఒకరి కోసం మరొకరు భరోసా తీసుకుంటారు. భలే చెప్పారు. ఖచ్చితంగా జరిగేది ఇదే. బ్యాంకుల భయమంతా అప్పు తిరిగి వస్తుందా రాదా అని కదా. భౌతికమైన ఆస్తుల్లేనప్పుడు ఈ మహిళల మధ్య ఉన్న సామాజిక నమ్మకం, ఆ సోషల్ ట్రస్ట్నే బ్యాంకులు ఒక కొల్లాట్రల్గా అంగీకరిస్తున్నాయి. అబ్బా, అంటే భౌతికమైన ఆస్తి కాకుండా మనుషుల మధ్య ఉన్న నమ్మకమే బ్యాంకు దృష్టిలో హామీగా మారిందన్నమాట. అవును. ఆ ఊరిలో వాళ్ల పరువు పోకూడదు కాబట్టి సామాజిక ఒత్తిడి వల్ల అప్పులు ఖచ్చితంగా తిరిగి చెల్లించబడతాయి. భౌతిక మూలధనం స్థానంలో సామాజిక మూలధనాన్ని ప్రవేశపెట్టడమనేది ఆర్థిక చరిత్రలోనే ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. నిజమే. దీన్ని ఎవరైనా పెద్ద స్థాయిలో ప్రయత్నించారా అసలు? అవును. బంగ్లాదేశ్లోని ప్రొఫెసర్ ముహమ్మద్ యూనెస్ ప్రారంభించిన గ్రామీణ బ్యాంక్ సాధించిన ఘన విజయం దీనికి సజీవ సాక్ష్యం. 1970లలో ఒక చిన్న ప్రాజెక్టుగా మొదలైన ఈ సంస్థ లక్షలాది మంది పేద మహిళలకు ఎలాంటి భౌతిక హామీ లేకుండా రుణాలిచ్చింది. పేద మహిళలు అత్యంత నమ్మకమైన రుణగ్రహీతలు అని ఇది నిరూపించింది. గ్రేట్. ఈ అద్భుతమైన ఐడియాకి గాను 2006లో ఆయనకు, ఆ బ్యాంకుకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. వావ్! అది నిజంగా గొప్ప విషయం. ఈరోజు మనం చేసిన ఈ ప్రయాణం చాలా ఆలోచింపజేసేదిగా ఉంది కదా. కేవలం చెప్పులిచ్చి గోధుమలు తీసుకునే బార్టర్ సిస్టమ్ దశ నుండి మొదలైన మానవ ప్రయాణం, నాణేలు, బ్యాంక్ అకౌంట్లలో నంబర్లు దాటి స్వయం సహాయక బృందాల్లో మహిళల మధ్య ఉన్న నమ్మకమే పెట్టుబడిగా మారే స్థాయికి ఎలా చేరుకుందో మనం వివరంగా చూశాం. అవును. ఈ మొత్తం విశ్లేషణలో మనం గ్రహించాల్సిన పాయింట్ ఒక్కటే. ఫార్మల్ రంగం అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతగా అట్టడుగు స్థాయికి విస్తరిస్తే వడ్డీ వ్యాపారుల దోపిడీ అంతగా తగ్గుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది. కరెక్ట్. ఇదంతా విందాక ఒక లోతైన ప్రశ్న మిగిలిపోతుంది. అసలు డబ్బుకు దానంతట దానికి ఏమైనా విలువ ఉందా? ఈ కాగితపు నోట్లను తీసి పక్కన పెడితే డబ్బు అనేది కేవలం మనం ఒకరిపై ఒకరు పెట్టుకున్న గుడ్డి నమ్మకం మాత్రమేనా? బహుశా భవిష్యత్తులో ఈ నమ్మకం సెంట్రల్ బ్యాంకులు జారీ చేసే డిజిటల్ కోడ్స్గా, క్రిప్టోగ్రాఫిక్ నంబర్లుగా మారినా ఆశ్చర్యం లేదు. నిజమే. అప్పుడు అసలు డబ్బు అనేదానికి ఏ కోశాన భౌతికమైన అస్తిత్వమే ఉండదు. మనం నివసిస్తున్న ఈ ఆర్థిక ప్రపంచం ఎంత అద్భుతమైన మరియు ఎంత సున్నితమైన భ్రమ అనేది అర్థం చేసుకోవడం నిజంగా ఒక మేల్కొలుపు. సరే, మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.